హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనేదో వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే హెయిర్ ప్యాక్ వేసుకున్నానండి. ఆనియన్ హెయిర్ ప్యాక్ మాట. మనం ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా హెయిర్ కేర్కి కానీ స్కిన్ కేర్కి కానీ న్యాచురల్ ఐటమ్స్తోని కనీసం 1 మంత్కి ఒకసారైనా మన ఇంట్లో ఇలా ట్రై చేసుకుంటే చాలా మంచిది. ప్రోడక్ట్స్ కన్నా న్యాచురల్ ఐటమ్స్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ అప్లై చేసుకోవడం చాలా మంచిది. వాటిలోనే మనకి ఎటువంటి హామీ జరగదు మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ. ఆ విధంగా నేను ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ వేసుకున్నాను. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని అది వేసుకున్నాను. నేను వడదీయలేదండి, డైరెక్ట్గా పేస్ట్తోనే అలాగే వేసాను. పేస్ట్లో కూడా కొంచెం ఉంటుంది కదా విటమిన్ అనేది, అందుకని అది కూడా ఎందుకు పారేయడం అని చెప్పి ఆ పేస్ట్ వాటర్ అన్నీ మిక్స్ చేసి నేను ఇలాగైతే రాసుకుంటున్నాను. ఇది రాసే ముందు శుభ్రంగా జుట్టు అయితే చిక్కులు ఇప్పుకుంటున్నాను. నా జుట్టు బాగా పెరిగింది తెలుసండి. రోజ్మేరీ వాటర్ వాడుతున్నాను కదా, చాలా బాగా పనిచేస్తుంది. నేను 6 టైమ్స్ ఇప్పటికైతే వాడాను. నా జుట్టు అయితే చాలా బ్లాక్ అయింది. మీ ఎవరికైనా తేడా తెలిసి ఉంటుందంటే చెప్పండి. అది వాడాక నా హెయిర్ బాగా బ్లాక్ అయింది. ఎవరికైతే అంటే రెడ్గా కానీ కొంచెం బ్రౌనిష్ కానీ అయిపోతుంటాయి కదా రెగ్యులర్గా హెయిర్ వాష్లు అవి చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. చాలా బాగుంది. అది వాడాక థిక్ కూడా అయింది, తర్వాత స్మూత్ కూడా అయింది. నాది రఫ్ హెయిర్ అసలు నార్మల్గా, అది వాడాక బాగా స్మూత్ అయింది. కర్లీ కూడా బాగా తగ్గింది. ఎవరికైతే కర్లీ వద్దనుకుంటున్నారో వాళ్ళు ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడైతే హెయిర్ ఆనియన్ జ్యూస్ అయితే హెయిర్ అంతటికీ అప్లై చేయిస్తున్నాను. బాగా మనం ఆయిల్ ఎలా రాసుకుంటున్నామో అలా రాసుకొని ఒక 1/2 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నాను. అది రాసుకున్న తర్వాత ఇంకా స్కిన్కి కూడా కొంచెం కేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడ శనగపిండి, పసుపు, పచ్చిపాలు ఈ 3 మిక్స్ చేసుకున్నాను. ఇది ఎవ్రీడే ప్యాక్ అండి. మీరు ఎవ్రీడే ఈ సమ్మర్ అంతా ఇది అప్లై చేసి చూడండి. మీ స్కిన్ ఎంత బాగుంటుందో. ఎటువంటి చెమరకాయలు కానీ, ఇప్పుడు సమ్మర్లో చాలామందికి చెమరకాయలు అవి వచ్చేస్తుంటాయి కదా, అలాంటివి రాకుండా బాగా కాపాడుతుందండి. ఎందుకంటే దీనిలో పసుపు వేసాం కాబట్టి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ట్యాన్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఎవరికైతే పసుపు పడలేదో మరి ఏం చేయలేము. ఓన్లీ శనగపిండి, పసుపు అప్లై చేయండి. అలా చేసాక నేను ఒక 1/2 అవర్ తర్వాత స్నానం అయితే చేశాను. చూస్తున్నారా నా జుట్టు ఎంత బాగా ఉన్నదో. హెయిర్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే అప్లై చేస్తున్నాను. ఈరోజు వాటర్ అయితే ఇలాగ అప్లై చేస్తున్నాను మొత్తం. ఇవాళ తొందర చేసుకోవాలి. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు హాఫ్ డే మాట వచ్చేస్తారు. ఇప్పుడు 12 గంటలకు వచ్చేస్తారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత కొంచెం ఇల్లు సర్దుకున్నానండి. అక్కడ పడేసి వెళ్ళిపోతారు కదా పిల్లలు. అవన్నీ సర్దుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకొని ఇప్పుడైతే వంటకి పెట్టాలి. దొండకాయ కర్రీ అయితే చేశాను. గోంగూర పప్పు చేస్తాను. గోంగూర పప్పుకైతే పప్పు ఉడకపెట్టి ఉంచాను. రైస్ పెట్టాను రైస్ కుక్కర్లో. వాళ్ళు వచ్చేసరికి నేను అన్ని వంట చేస్తుంటే పిల్లలు రాగానే ఆకలి అవుతారు కదా, తింటారు. వాళ్ళు బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి, నాకు ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడైనా, ఎందుకంటే మార్నింగే అన్నీ వండేస్తాను కాబట్టి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఫాస్ట్గా వండేస్తే వాళ్ళు వచ్చేసాక తినేసి కొంతసేపు పడుకుంటారు. ఎండతో వస్తున్నారు. ఇప్పుడు ఎండలు కూడా బాగా పెరిగిపోయాయి కదండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరిలోనే ఇలాగ ఉన్నదంటే ఇంకా ఏప్రిల్ మేలోనైతే అస్సలు చాలా కష్టం అండి. ఎక్కువగా వాటర్ అవి తీసుకోవాలండి. తర్వాత మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, తర్వాత సబ్జా గింజలు అవి ఎప్పుడూ ఉంచుకుంటుండాలి. మజ్జిగ అలా కలుపుకొని ఇంట్లో ఉంచుకొని రెగ్యులర్గా, అంటే మనం వంట చేస్తున్నప్పుడు కొంచెం తాగుతూ ఉండడం. తర్వాత వాటరు కనీసం ఒక 3 లీటర్స్ అయినా వాటర్ తాగుతుండాలి. వాటర్ స్కిప్ చేయకూడదండి. తర్వాత ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకోవడం. ఇప్పుడు వాటర్ మిలన్ అవి వస్తాయి కదా, అది ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగడం చాలా మంచిది.
ఈ టైంలో మనం ఎంత హైడ్రేట్గా ఉంచుకుంటే మన బాడీకి అంత మంచిదండి. మెయిన్ బయటికి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎండ దెబ్బ అది తగులుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఒక ఆనియన్ పక్కన పెట్టుకొని వెళ్తే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారండి. అందుకని ఒక ఆనియన్ పెట్టుకొని వెళ్ళడం, మామూలు పక్క షాపులకి వెళ్ళినా ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళడం మంచిదండి. వాటర్ బాటిల్ మటుకు మనతో ఎప్పుడు క్యారీ చేయాలి ఈ టైంలోని. ఇలా మీతో మాట్లాడుతుంటే గోంగూర పప్పు అయితే రెడీ చేసుకున్నాను. ఏమీ లేదండి, సింపుల్గా కళాయి వేసుకొని పోపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయలేదు, ఎండుమిర్చి వేసాను. వెల్లుల్లి అయితే నిండుకుంది, చూడలేదు. సరేలే పర్వాలేదులే ఒక్క పూటకే అని చెప్పేసి ఎండుమిర్చి వేసి అది కొంచెం వేగిన తర్వాత ఈ గోంగూర కడిగిసి వేసుకొని దగ్గరికి ముద్దలా చేసాక ఈ పప్పు ఉడకపెట్టి ఉంచుకున్నాను కదా ముందు, ఆ పప్పు అయితే దానిలో వేసుకున్నాను. ఇలా చేయడం బట్టి మా పిల్లలు తింటారన్నమాట. మామూలుగా గోంగూర పప్పు కలిపి ఉడకపెట్టేస్తే మటుకు తినరు, అస్సలు తినరు. ఆకులాగా ఉన్నది ఆకు ఎంత మెదిపినా కూడా తినరన్నమాట. అందుకని నేను ఇలా చేస్తున్నాను. మొదట ఆకు బాగా వేపేస్తే అది ముద్దలాగా అయిపోద్ది కదా, పప్పులో కలిసిపోద్ది. అయిపోయిన తర్వాత ఆ రెండు బాగా కలిపేసి వాటర్ వేసి ఇక్కడ కొంచెం ఉప్పు, కారం కొంచెం వేసాను, పసుపు కొంచెం వేసాను. నాకు ఇలాగా పచ్చిమిరపకాయలు ఇష్టం, చాలామంది తింటారు కూడా గోంగూర పప్పులో వాటిలో. అలాంటిది కొయ్యకుండా ఇలా పచ్చిమిరపకాయలు వేసాను. చాలా వేసానండి, నాకు చాలా ఇష్టం అన్నమాట. దగ్గర ఒక 10 ఎన్నో వేసినట్టున్నాను. ఇలా బాగా కలిపేసుకుంటాను. ఇలా కలిపేసుకొని తర్వాత దొండకాయ కూడా అయిపోయింది, ముందే చేసాను. హెయిర్ ప్యాక్ వేసుకున్నాను కదా, ఆ టైంలో నేను చేసాను అన్నమాట. దొండకాయ మసాలా కర్రీ చేసాను. అది అందరికీ తెలుసు కానీ నేను మరి షేర్ చేయలేదు. ఎవరికైనా కావాలంటే ఈసారి షేర్ చేస్తాను. ఇదిగోటి గోంగూర పప్పు అయితే ఇలా రెడీ అయిపోయింది. నాకు చాలా ఇష్టం అంటే గోంగూర పప్పు అన్నమాట వెజ్లోని. ఇదిగోటి దొండకాయ మసాలా కర్రీ, ఈ రెండు అయిపోయి ఇప్పుడు పిల్లలకి తేడానికి వెళ్ళిపోవాలి. టైం అయిపోతుంది అన్నమాట, 1 o'clock అయిపోతుంది. వాళ్ళిద్దరికీ తేవాలి. తెచ్చాక చూడాలి. పిల్లలకైతే తెచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. అంటే లంచ్ అది చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. అసలు మార్నింగే చేంజ్ చేయాలి, మార్నింగ్ టైం అవ్వలేదు. సరే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసేద్దాం, మళ్ళీ రాత్రి వరకు ఎందుకు, ఇప్పుడు చేంజ్ చేసేద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాను. మోస్ట్లీ సాటర్డే మస్ట్ చేంజ్ చేస్తాను అన్నమాట. ఎప్పుడూని వీక్కి ట్వైస్ చేస్తాను. సాటర్డే ఎట్టి పరిస్థితిలో బెడ్షీట్ చేంజ్ చేసి వెంటనే సండే మటుకు మిషన్కి వేస్తాను. మార్నింగ్ చేంజ్ చేశాను అనుకోండి, వెంటనే వాష్కి వేస్తాను. ఇలాగ ఈవినింగ్ అనుకోండి, ఈవినింగ్ నేను వాష్ చేయడం అది ఉండదు. సండే మోసరికి నేను వేసి మంచి ఎండలోని ఎండబెట్టేస్తే అయిపోతాయి. వెంటనే వాష్ చేస్తుంటాను. ఎందుకంటే అలా బట్టలు పెరిగిపోయి ఎక్కడ చూసినా బట్టలు అలాగ ఉంటే చిరాకు ఉంటుంది. ఇలా చేంజ్ చేయడం, వెంటనే అవి వేసి దాంతోపాటు పిల్లలు యూనిఫామ్స్ అవి ఉంటాయి కదా, సాటర్డే వచ్చేస్తారు, మరి సండే సెలవు కదా, అందుకు పిల్లలు యూనిఫామ్స్, మా వారి బట్టలు, బెడ్షీట్స్, ఇంకా సండే అంతా అవే. అందరూ చేసే పని అవే అనుకోండి. అలా మిషన్ వేస్తాను. వీక్లీ అంటే 2 రోజులకోసారి నా బట్టలు ఉంటాయి, కొంచెం పిల్లలు రెగ్యులర్గా వాడిన బట్టలు ఉంటాయి, అవన్నీ 2 రోజులకోసారి 3 రోజులకోసారి మిషన్ వేస్తాను అన్నమాట. కొంచెం వాటికి వేయడం వేస్ట్, కరెంట్ వేస్ట్ అన్నీ. ఎప్పుడైతే మిషన్లో బట్టలు వేస్తానో అది ఎప్పుడైతే కొంచెం నిండిందో ఆన్ చేస్తాను అన్నమాట. అలాగా ఇది పిల్లల రూమ్లో అయితే ఈ బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తానండి. ఇది డాల్ఫిన్ బెడ్షీట్, పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇక్కడ మా పాప తను ఇలా సర్దింది, అది చూపిస్తాను ఉండండి. మిర్రర్ మీద సర్దింది అన్నమాట, కట్ అయిపోయింది కదా. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.